వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. శ్రీకాళహస్తిలో రోడ్డు ప్రమాదం. పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని అతివేగంగా వెనుక వైపు నుంచి ఢీకొన్న తుఫాన్ వాహనం. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు. మృతుడు పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన సుబ్రహ్మణ్యం, 60 ఏళ్లుగా గుర్తింపు. శ్రీవారి దర్శనార్థం నిన్న రాత్రి 10 మంది బంధుమిత్రులతో కలిసి ప్రైవేటు వాహనంలో చిలకలూరిపేట నుంచి తిరుమలకు బయలుదేరిన సుబ్రహ్మణ్య కుటుంబం తెల్లవారుజామున 4 గంటలకు కండలే గ్రామానికి చేరుకోగానే ముందు వెళ్తున్న లారీని నిద్రమత్తులో అతివేగంగా ఢీకొట్టిన వాహన డ్రైవర్. వాహనంలో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలు, 7 మందికి స్వల్ప గాయాలు. హుటాహుటిన గాయపడిన వారిని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలింపు. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స నిమిత్తం చిలకలూరుపేటకు తరలించిన కుటుంబ సభ్యులు. ఘటనా స్థలానికి చేరుకున్న శ్రీకాళహస్తి 2 టౌన్ పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించి ప్రమాద ఘటనపై దర్యాప్తు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలింపు. వచ్చేటప్పటికి ఏమైనా బ్యాక్ సీట్లో ఎవరైతే చెప్పే డిసిజన్ దీంట్లో ఉన్నారు. ఓకే.